like today's session. So today's session it is about getting started. So getting started session గురించి తీసుకోవడానికి we have our upline Pearl executive and King Circle member in Indus Viva. So with the thundering round of virtual applause. So let us invite Mr. Chiranjeevi sir, Pearl executive, onto the spotlight. Thank you, Daniel Joseph sir. So very good morning. So very good morning to all the people. So myself Chiranjeevi. I hope everyone are doing good. Yes. So I think shall I start, Daniel sir, or else we can wait? I think still we late have start sir. So can you have some నేర్చుకున్న వాళ్ళ దాంట్లో ఎక్స్పీరియన్స్? సో నిన్న మనకు చాలా వండర్ఫుల్ సెషన్ జరిగిందండి అబౌట్ సేల్స్ క్లోజింగ్. ఐ రియలీ లవ్ ద సెషన్. అంటే నిన్న చాలా మంచి కంటెంట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసింది సేల్స్ క్లోజింగ్ పైన. సో నిన్న మీరు విన్న దాంట్లో చాలా పాయింట్స్ చెప్పినాడు లోకేష్ గారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎనీబడి లైక్ ఐ కాల్ ద నేమ్, మీరు అన్మ్యూట్ చేసుకొని యూ కెన్ జస్ట్ సే మీరేం నేర్చుకున్నారు నిన్న సెషన్ నుంచి అని చెప్పేసి. సో వీ విల్ హ్యావ్ షేక్ సాదిక్ గారు, వన్స్ అన్మ్యూట్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్. రియలీ అప్రిషియేట్ యూ. అంటే మీ రెగ్యులర్ పార్టిసిపేషన్ మేము చూస్తున్నాము. సో మీరు నిన్న సెషన్లో నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? నిన్న ఫాలోఅప్ సెషన్, నేను జరిగిన సెషన్ నుంచి సేల్స్ క్లోజింగ్ గురించి తెలుసుకున్నాను. అంటే మనం బిఫోర్ సేల్స్ క్లోజింగ్ మనం ఏమి చేయాలి అండ్ ఆఫ్టర్ సేల్స్ క్లోజింగ్ మనం ఏం చేయాలని చెప్పి మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో బిఫోర్ సేల్స్ క్లోజింగ్ మనం మనకున్న ప్రాస్పెక్ట్ ని అర్థం చేసుకోవాలి. మనం ఫస్ట్ అంటే తనకున్న డౌట్స్ ని మనం క్లియర్ చేయాలి అండ్ తనకున్న ఇంట్రెస్ట్ ని మనం తెలుసుకోవాలి. సో అండ్ మనం బిఫోర్ సేల్స్ క్లోజింగ్ వచ్చేసి తనకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసి తనకు ఒక ఇంట్రెస్ట్ కల్పించాలి. అంటే ఇక్కడ మన బిజినెస్ లో ఉన్న అడ్వాంటేజెస్ అన్ని కూడా తనకు అప్లికెంట్ గురించి, సో ఇక్కడ ఉన్న అడ్వాంటేజెస్ గురించి తనకు చెప్తే తనకు ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ తనకున్న ప్రాబ్లమ్ కి మనం సొల్యూషన్ ఇవ్వాలి. అంటే మనకు నచ్చింది మనం చెప్పకూడదు. సో తనకు ఏదైతే తను దేనికోసం అయితే వెతుకుతున్నాడో సో దానికి ఇక్కడ ఏం సొల్యూషన్ ఉందని చెప్పి మనం తనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ మనం క్రియేట్ అర్జెన్సీ. ఒకవేళ తను అన్ని పాజిటివ్ గా ఉంటే సో తనకు అర్జెన్సీ క్రియేట్ చేయాలి. సో చాలా మంది ఏంటంటే మొత్తం బాగానే ఉంటది, సో పాజిటివ్ గా ఉంటారు, బట్ స్టార్ట్ చేసుకోవడానికి వాళ్ళు 2 days 1 week టైం అడుగుతారు, లేదా 1 month టైం అడుగుతారు. సో అలాంటప్పుడు ఏంటి అంటే సో మనం వాళ్ళకు అర్జెన్సీ క్రియేట్ చేయాలి. అంటే వాళ్ళు 2 hours తర్వాత లేదా 2 days తర్వాత స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏం లాస్ అవుతారు, లేదా ఇప్పుడు స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి మనం వాళ్ళకు అర్జెన్సీ క్రియేట్ చేస్తే కనుక సో ఖచ్చితంగా వాళ్ళు స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. అండ్ ఆఫ్టర్ సేల్స్ క్లోజింగ్ ఏంటి అంటే సో మనం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకుంటారన్నప్పుడు మనం డైరెక్ట్ గా వాళ్ళ చేతి నుంచి డబ్బులు తీసుకోకూడదు. అంటే డైరెక్ట్ గా మనం కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయించాలి. సో ఇది బెటర్ ఆప్షన్. అండ్ మనం వాళ్ళ యొక్క మనీని మనం మన పర్సనల్ వర్క్ కోసం వాడుకోకూడదు. అంటే ఎవరైనా ఆర్డర్ పెట్టమని చెప్పి మనీ ఇస్తే సో వాళ్ళ మనీని మనం తీసుకొని మిస్యూజ్ చేయకూడదు. అక్కడ మన క్యారెక్టర్ బయటపడుతుంది. సో ఇలాంటి పని మనం ఇక్కడ చేయకూడదు. అండ్ మనం ఆఫ్టర్ సేల్స్ క్లోజింగ్ అంటే సేల్స్ క్లోజింగ్ చేయక ముందు అక్కడ మనం వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని కూడా చెక్ చేయాలి. అండ్ వాళ్ళు పెడుతున్నప్పుడు వాళ్ళ అడ్రస్ అవన్నీ కూడా మనం చెక్ చేసిన తర్వాత అప్పుడు మనం సేల్స్ క్లోజింగ్ అనేది చేయాలి. సో ఇవన్నీ కూడా మనం ముందుగానే చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి టెక్నికల్లీ మంచి నాలెడ్జ్ ఉంటే వాళ్ళకి సో మనం వాళ్ళతోనే రిజిస్ట్రేషన్ చేయించాలి. అంటే వాళ్ళతోనే మనం చేయించాలి. అండ్ ఇక్కడ వాళ్ళకు అప్లికెంట్ గురించి మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఆఫ్టర్ సేల్స్ క్లోజింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే సో 24 hours లో మన రూబీ ఎగ్జిక్యూటివ్ తో మనం ఒక కాల్ అనేది అరేంజ్ చేయాలి. అంటే వెల్కమ్ కాల్ అనేది కంపల్సరీగా 24 hours జరిగి ఉండాలి. సో ఇది 24 hours మనం చేయాల్సిన మొదటి పని. అండ్ మన అప్లైన్ ని మనం తన గురించి ఎడిఫై చేసిన తర్వాత ఈ వెల్కమ్ కాల్ అనేది తీసుకోవాలి. అండ్ ఆఫ్టర్ సేల్స్ క్లోజింగ్ మనం కేవైసీ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే కేవైసీ చేయకపోవడం వల్ల అక్కడ తనకు వచ్చే ఇన్కమ్ లో తను చాలా 700 to 800 దాకా తను లాస్ అవుతాడు తనకు వచ్చే ఇన్కమ్ లో. సో అక్కడ అలా లాస్ అవ్వకుండా మనం అతనికి ముందుగానే పాజిటివ్నెస్ రావాలి అంటే సో తన ఇన్కమ్ అనేది మొత్తం పడాలి. సో అలాంటప్పుడు మనం కేవైసీ తనది కంప్లీట్ చేయించాలి. అండ్
తనకు ఆఫ్టర్ సేల్స్ బిజినెస్ గ్రూప్ లో యాడ్ చేయాలి. సో మన వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, బిజినెస్ గ్రూప్, సో అందులో యాడ్ చేసి తనకు బిజినెస్ గ్రూప్స్. సాదిక్ సార్, ఐ అప్రిషియేట్ యూ, బట్ మనం టైం వెళ్తున్నాం కాబట్టి లెట్ us స్టార్ట్ ద సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. నిజంగా ప్రతి ఒక్క పాయింట్ మీరు కవర్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, సో లెట్ us వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద సెషన్ ఫ్రమ్ అవర్ పర్ల్ ఎగ్జిక్యూటివ్ చిరంజీవి సార్. ఎస్, సో వెరీ గుడ్ లెర్నింగ్స్ సార్, వెరీ గుడ్ లెర్నింగ్స్. ఎగ్జాక్ట్లీ సార్ చెప్పినట్టు కూడా నిన్న మనం చూస్తే చాలా వండర్ఫుల్ స్కిల్స్ మనం నేర్చుకున్నాం నిన్న. స్పెషల్లీ క్లోజింగ్, అంటే ఒకరు కొత్తగా స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా క్లోజింగ్ చేయాలి, ఏం లేదు, అవునా, తనకి ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి, ప్రతి ఒక్కటి సేల్ క్లోజింగ్ అప్పుడు. సంథింగ్ టుడే ఇస్ అ వండర్ఫుల్ టాపిక్, దట్ ఈస్ లైక్ ఆల్రెడీ డానియల్ సార్ చెప్పుకున్నాడు, గెట్టింగ్ స్టార్టెడ్. సో గెట్టింగ్ స్టార్టెడ్ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ స్కిల్. సో ఈ గెట్టింగ్ స్టార్టెడ్ ని ఎలా తీసుకోవాలి, గెట్టింగ్ స్టార్టెడ్ లో ఏమేమి చెప్తారు అనేది కంప్లీట్ గా చెప్పడానికి ఐ థింక్ హాఫ్ అన్ అవర్ అనేది చాలా చాలా కష్టమైన థింగ్. సో గెట్టింగ్ స్టార్టెడ్ చెప్పడానికి 1 అవర్ పడుతుంది. సో గెట్టింగ్ స్టార్టెడ్ మనం ఎలా చెప్పాలి, అసలు గెట్టింగ్ స్టార్టెడ్ ఇంపార్టెన్స్ ఏంది అనే దాని గురించి నేను క్లియర్ గా చెప్తాను. ఎందుకు అంటే ఐ థింక్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఇక్కడనే కాదు నెట్వర్క్ మార్కెటింగ్ లో నేను ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు కూడా, సో ఇక్కడ ఉండే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ ఎక్స్పర్ట్స్ వర్క్ బిఫోర్ ద సేల్. అంటే ఒక సేల్ రాకుండా ముందర ఏమేం పనులు చేయాలో ఆల్రెడీ చాలా మందికి కూడా తెలుసు, సిస్టమ్ లో చాలా మంది కూడా నేర్చుకుంటారు. సో నేనేమనుకునేవాడిని అంటే ఒక స్టార్ట్అప్ వచ్చింది అంటే అయిపోయింది నా పని అనుకునేవాడిని. సో కానీ నిజానికి ఏంటంటే వర్క్ బిఫోర్ ద సేల్ అనేది ఓన్లీ 10% మాత్రమే, వర్క్ ఆఫ్టర్ ద సేల్ అనేది 90%. అంటే ఒకరు కొత్తగా స్టార్ట్ అయిన తర్వాతనే చాలా వర్క్ ఉంటుంది. బట్ బేసిక్ గా నేను వెన్ స్టార్టింగ్ డేస్ ఆఫ్ మై నెట్వర్క్ మార్కెటింగ్ జర్నీ, నేను ఒకరు స్టార్ట్ చేసినారంటే అయిపోయింది, నాకు 1000 రూపీస్ వచ్చింది, ఇంకా వాడితో నాకేం పని లేదు, రామ్ ఇంకా అంతే. మళ్ళీ వెళ్ళి కొత్త స్టార్ట్అప్ ఏం చేస్తున్నాం అంటే ప్రజెంటేషన్స్ ఫాలోఅప్ క్లోజింగ్, ప్రజెంటేషన్ ఫాలోఅప్ క్లోజింగ్, ప్రజెంటేషన్ ఫాలోఅప్ క్లోజింగ్, ప్రజెంటేషన్ ఫాలోఅప్ క్లోజింగ్, ఇదే ఉండేది. సో మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఎంతమంది ఉన్నారు టీమ్ లో వర్కింగ్ అంటే మళ్ళీ నేను ఒక్కనే. లాస్ట్ వీక్ 5 స్టార్ట్అప్స్ వచ్చినాయి, నెక్స్ట్ వీక్ కూడా 5 స్టార్ట్అప్స్ వస్తాయి. యాక్చువల్ ఏంటంటే మనం ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నాం అంటే కాంపౌండింగ్ పెరుగుతుంది, లీవరేజ్ పెరుగుతుంది. ఇంతకుముందు మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు ఇవన్నీ. సో ఇక్కడ క్లారిటీగా నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్క్ బిఫోర్ ద సేల్. ఈ రోజు మీకు ఏవైతే ప్రజెంటేషన్, ఇన్విటేషన్, ఫాలోఅప్, క్లోజింగ్ ఇవన్నీ చెప్పినారో ఇవి ఓన్లీ 10% మాత్రమే నెట్వర్క్ మార్కెటింగ్ లో. మీరు గనక ఇక్కడ పాసివ్ ఇన్కమ్ ని సంపాదించుకోవాలి, రెసిడల్ ఇన్కమ్ సంపాదించుకోవాలి, ఒక పైప్ లైన్ ని బిల్డ్ చేయాలి అంటే మనం ప్రతి ఒక్కరం నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటి అంటే వర్క్ ఆఫ్టర్ ద సేల్ చాలా 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 ఉంటుంది. అంటే ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్ మనతో బిజినెస్ ని స్టార్ట్ చేసిన తర్వాత తను ఎలా వర్క్ చేయాలో నేర్పించడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం నేర్చుకోవడం కూడా చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి సో ఇక్కడ నా గెస్ ఇక్కడ ఉండే పీపుల్ అందరికి కూడా ఒక సర్వే ఏంటంటే అండి, అక్రాస్ ద వరల్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక 100 మెంబర్స్ స్టార్ట్ అయితే విత్ ఇన్ ఒక 48 అవర్స్ లోపల దాంట్లో ఒక 30 to 40% పీపుల్ క్విట్ అవుతారు. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? వాట్ విల్ బి ద రీజన్? రీజన్ ఏంటంటే 48 అవర్స్ లోపల వాళ్ళకి వాళ్ళ అప్లైన్స్ దగ్గర నుంచో లేకపోతే ఎవరి దగ్గర నుంచో ఒక గెట్టింగ్ స్టార్టెడ్ ఏమీ జరగండి. జస్ట్ వాళ్ళు ఒక సేల్స్ తీసుకొని ఉంటారు, స్టార్ట్అప్ చేసింటారు, వదిలేసింటారు. హోప్ మీ అందరికి చాలా మంచి అప్లైన్స్ దొరికినారు. ఎందుకంటే మీరు స్టార్ట్ చేసిన 48 అవర్స్ లోపల మీ అందరికి అది వెల్కమ్ మీట్ కానీ, గెట్టింగ్ స్టార్టెడ్ కానీ, వీడియో, వీవా డిస్ట్రిబ్యూటర్ ఓరియంటేషన్ కానీ, ఎన్డిఓ కానీ, వాట్ ఎవర్ ద నేమ్ విల్ బి, ఆ ప్రోగ్రామ్ మీకు జరిగిందా లేదా? ఎంతమందికి జరిగింది? మీరు స్టార్ట్ చేసిన ఒక 48 అవర్స్ మోస్ట్ ప్రాబబ్లీ చాలా మందికి కూడా జరిగింటది. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. ఇన్ కేస్ మీకు కనుక జరగకపోయి ఉంటే మీరు బిజినెస్, ఎందుకంటే స్టార్ట్ చేసినాం, ఎలా చేయాలో తెలియదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఎందుకంటే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు గుర్తుంది, నాకు అర్జున్ సార్ స్టార్టింగ్ చెప్పింది ఏంటంటే గెట్టింగ్ స్టార్టెడ్ అనేది ఉంటది, డైరీ అనేది పెట్టాలి, ఇలా ఉంటది, సిస్టమ్ ఇలా ఉంటది. అంటే స్టార్టింగ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ కి హై ఎనర్జీ ఉంటుంది, ఫుల్ ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం రైట్ వేలో, రైట్ డైరెక్షన్ లో పెట్టకపోతే చాలా మంది ఓన్ వే చేసి చాలా మంది నెగిటివ్ థింగ్స్ తగిలి బిజినెస్ నుంచి క్విట్ అయిపోతారు. సో వెన్ ఐ గోస్ టు మై స్టోరీ సీరియస్ గా, నేను కూడా ఫస్ట్ టైం
నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎటువంటి గెట్టింగ్ స్టార్టెడ్ లేదు, ఎటువంటి డైరీ పెట్టలేదు, ఎటువంటి సిస్టమ్ ఫాలో కాలేదు. సో నాకు నా అప్లైన్ చెప్పినాడు ఇట్లా ఇట్లా గెట్టింగ్ స్టార్టెడ్ అని ఉంటుందని. నేను ఒకటొకటి చెప్పాను, నీకేం కావాలి, సేల్స్ కదా నేను తీసుకొస్తాను చెప్పాను, నీకు ఎన్ని సేల్స్ కావాలంటే అన్ని సేల్స్ నేను తీసుకొస్తాను. సో నా ఫ్రెండ్స్ కు కాల్ చేసి స్టార్ట్ చేయమని చెప్పి, అవునా, దాని తర్వాత నేను కూడా కొన్ని దెబ్బలు ఫేస్ తగిన తర్వాత వెంటనే అప్పుడు మళ్ళీ అర్జున్ సార్ చెప్పాడు ఇట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు ఇట్లా. కానీ చాలా మంది మీతో పాటు స్టార్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ అందరు కూడా వాళ్ళకి మనం గెట్టింగ్ స్టార్టెడ్ వెల్కమ్ మీట్స్ ఇవి కనుక చేయకపోతే వాళ్ళకు తెలిసిన సొంత విధానాల్లో బిజినెస్ చేసుకొని వాళ్ళకు 2-3 రిజెక్షన్స్ వస్తే వాళ్ళు ఇదేనమో బిజినెస్ అని వదిలేస్తారు. మీతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది, చాలా మంది ఉండిండరు. ఎందుకు అంటే వాళ్ళకి పర్ఫెక్ట్ సిస్టమ్ కానీ పర్ఫెక్ట్ గెట్టింగ్ స్టార్టెడ్ కానీ జరిగిండదు. నిజమేనా? ఎగ్జాక్ట్లీ. సో వితౌట్ గెట్టింగ్ స్టార్టెడ్, నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే మనం ఎక్కడైనా చూసుకోవచ్చు. గెట్టింగ్ స్టార్టెడ్ ఇంపార్టెన్స్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ బిజినెస్ ఎలా చేయాలో ఎవరికి తెలియదు. మనం ఒక చిన్న జాబ్ చేయాలి అంటే కూడా ఆల్మోస్ట్ 20 years 24 years చదువుతాం, మళ్ళీ 6 months ట్రైనింగ్. ఏ ప్రొఫెషన్ అయినా చూసుకోండి, ట్రైనింగ్ లేకుండా ఎడ్యుకేషన్ లేకుండా డైరెక్ట్ వెళ్ళి ఆ సీట్ లో కూర్చుంటాడా? ఇన్ ఎనీ ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్ లో కూడా కూర్చోడు. సేమ్ ఇన్ ద వే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా ఒక విధానం, ఒక సిస్టమ్ ఎలా చేయాలి అని నేర్చుకోకుండా నెట్వర్క్ మార్కెటింగ్ చేయడం అనేది చాలా 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 రాంగ్ వే. సో కాబట్టి క్లియర్లీ సైన్ ఏంటంటే మీతో ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ స్టార్ట్ చేస్తున్నారో విత్ ఇన్ 24 hours నుంచి మాక్సిమం 48 hours లోపల ఎటువంటి పరిస్థితుల్లోనైనా గెట్టింగ్ స్టార్టెడ్ అనేది కంప్లీట్ చేయాలి. నోట్ దిస్ పాయింట్, ఇది రాసి పెట్టుకోండి. లేకపోతే ఆ డిస్ట్రిబ్యూటర్ 95% ఛాన్సెస్ క్విట్ కావడానికి ఉంటాయి. లేకపోతే ఏదో ఒక నెగిటివిటీ, ఎందుకంటే వాళ్ళకి హై ఎనర్జీ ఉంటుంది కాబట్టి స్టార్ట్ అయిపోయి ఉంటారు. వెంటనే ఫ్రెండ్స్ కి చెప్పేయాలి, స్టేటస్ పెట్టేసేయాలి, లేకపోతే ప్రోడక్ట్స్ గురించి చెప్పేసేయాలి. ఏదో ఆవేశంలో ఎలా అంటే అలా అప్రోచ్ అయ్యి నెగిటివ్స్ తగిలి చాలా మంది కుట్టైన వాళ్ళు ఉంటారు. ఎంతమందికి జరిగింది? మీ టీమ్స్ లో స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ మీకు కానీ చాలా మందికి జరుగుతుంది ఖచ్చితంగా. సో కాబట్టి నన్ను అడిగితే విఓపి ఎంత ఇంపార్టెంటో దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్, సేమ్ దానికంటే విఓపిస్ ఎన్ని చేస్తున్నామో మనం వీవర్ డిస్ట్రిబ్యూటర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అదే గెట్టింగ్ స్టార్టెడ్. దానికి కన్ఫ్యూజ్ కావద్దండి. అవును. సో గెట్టింగ్ స్టార్టెడ్ ప్రోగ్రామ్ అంటే కొత్తగా స్టార్ట్ చేసిన తర్వాత ఒకరికి జరిగే ఒక స్టార్టింగ్ ఒక ప్రోగ్రామ్ గెట్టింగ్ స్టార్టెడ్ ప్రోగ్రామ్ అని అంటారు. సో ఇది కంపల్సరీ జరగాలి. ఇది జరగకుండా ఎవరికి కూడా ఫీల్డ్ లోకి వెళ్ళి వాళ్ళు వర్క్ చేయకూడదు. దిస్ ఇస్ నంబర్ 1 రూల్ వీ నీడ్ టు కీప్. వాళ్ళకు ఒక 10 సేల్స్ ఉన్నాయని 10 ప్రొడక్ట్స్ ఉన్నాయని, ఎందుకంటే స్టార్ట్ అయిన వెంటనే ఒక కాల్ వస్తుంది, సార్ నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, హైదరాబాద్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి చెప్పేద్దాం, వీళ్ళకి చెప్పేద్దాం. ఇంకా 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 ఈ డిజిటల్ వరల్డ్ జరుగుతుంది కాబట్టి ఇంకా అక్కడ విఓపి జరుగుతున్నప్పుడే వాడు స్క్రీన్ షాట్ తీసుకొని స్టేటస్ పెట్టేస్తాడు. ఇఫ్ ఎనీవన్ వాంట్ ఐఫోన్స్ యూ క్యాన్ టేక్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, జాయిన్ ఇన్ అవర్ బిజినెస్. చెప్పినా కదా, మొన్న ఎవరో బ్రాడ్కాస్ట్ లిస్ట్ లో నన్నే పెట్టి నాకే ఇన్విటేషన్ ఇచ్చిన ఇన్ అవర్ టీమ్స్. సేమ్ మన విఓపికే బ్రాడ్కాస్ట్ లిస్ట్ లో పెట్టుకున్నట్టున్నారు. ఆ బ్రాడ్కాస్ట్ లో నేను కూడా యాడ్ అయినట్టున్నా బహుశా. సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్. సో కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఈ ఎనర్జీని మనం రైట్ వేలో పెట్టగలిగినామంటే కనుక చాలా సక్సెస్ తీసుకురావాలి. సో ద నంబర్ 1 పాయింట్ టు ఆల్ యూ పీపుల్ క్లియర్లీ సేయింగ్ దట్ ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్ స్టార్ట్ చేసిన 48 hours లోపల ఖచ్చితంగా గెట్టింగ్ స్టార్టెడ్ అనేది జరగాలి. ఫస్ట్ 48 ఇప్పుడు ఉండే డిజిటల్ టైంలో మనం 24 hours లోపల చేయగలుగుతాం. అది చేయకుండా వాళ్ళు ఎటువంటి వర్క్ కూడా చేయకూడదు, ఇంక్లూడింగ్ ప్రోడక్ట్ ప్రమోషన్ కూడా చేయకూడదు. నో ప్రోడక్ట్ ప్రమోషన్స్, నో గెట్టింగ్స్, నో విఓపీస్, నథింగ్. వాడి బిజినెస్ గురించి ఎవరి గురించి ఏం మాట్లాడదు. కావాలంటే ఇందాక లోకేష్ సార్ చెప్పినట్టుగా లాస్ట్ టైం కేవైపీ అంటే ప్రోడక్ట్స్ గురించి తెలుసుకొని మన ప్రోడక్ట్స్ నాలెడ్జ్ తెలుసుకోవడం కోసం ఆ ట్రైనింగ్ వీడియోస్ వాళ్ళు చూస్తే చాలు. సో కీప్ ఇట్ నంబర్ 1 పాయింట్. ఒకటి ఏంటంటే వర్క్ బిఫోర్ ద సేల్ అనేది ఓన్లీ 10% మాత్రమే, వర్క్ ఆఫ్టర్ ద సేల్ అనేది 90%. అండ్ గెట్టింగ్ స్టార్టెడ్ అనేది 48 hours లోపల ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్ స్టార్ట్ చేసిన తర్వాత 48 hours లోపలనే గెట్టింగ్ స్టార్టెడ్ అనేది జరగాలి. సో వితౌట్ గెట్టింగ్ స్టార్టెడ్ తన ఫీల్డ్ లకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు, గెట్టింగ్ స్టార్టెడ్ జరగకుండా. సో దీన్ని గుర్తు పెట్టుకోండి. సో దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రిజెక్షన్స్ తగలకుండా, అవునా, నెగిటివిటీస్ తగలకుండా, అఫ్ కోర్స్ తగులుతాయి, బట్ తగిలిన కూడా దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలని గెట్టింగ్ స్టార్టెడ్ లో చెప్తారు. కాబట్టి రాంగ్ వేలో చేయకుండా రైట్ వేలో చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి.
సో ఇది కనుక మనం కరెక్ట్ చేయగలిగితే, ఒక కొత్తగా స్టార్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్ కి గెట్టింగ్ స్టార్టెడ్ ని మనం పర్ఫెక్ట్ ఇప్పించి బిజినెస్ కి తీసుకెళ్తే కనుక మన సక్సెస్ గ్రోత్ రేట్ అనేది చాలా చాలా ఉంటుంది. సో గెట్టింగ్ స్టార్టెడ్ ఏంటి, గెట్టింగ్ స్టార్టెడ్ లో ఏమేమి చెప్తారు, గెట్టింగ్ స్టార్టెడ్ ని మొత్తం నేను చెప్పాలంటే ఇట్ విల్ టేక్ ఎ హ్యూజ్ టైం. బట్ నేను ఏం చెప్తానంటే ఈరోజు గెట్టింగ్ స్టార్టెడ్ ఒక ఇంపార్టెన్స్, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ గెట్టింగ్ స్టార్టెడ్ లో మనం ఏం చెప్పాలి. సో వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో కానీ నేను చాలా వరకు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్ ఎలా చెయ్యాలి అనే సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కడైనా మీరు చూసుకోండి, ఎక్కడైనా వాట్ ఎవర్ మే బి ద థింగ్, ఈ ప్రొఫెషన్ అని కాదు ఎక్కడైనా కానీ ఎలా చేయాలి ఈ పని అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఎలా చెయ్యకూడదు అనేది చాలా తక్కువ కొన్ని పాయింట్స్ ఉంటాయి, కాషన్స్. ఫస్ట్ దానిని చెప్పడం చాలా 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 ఇంపార్టెంట్. సో ఐ ఆల్వేస్ సే దట్ అడవిలో మనం వెళ్ళినప్పుడు ఏం తినాలి అనేది చాలా చాలా ఫుడ్ ఐటమ్స్ అన్ని ఉంటాయి. కానీ ఒక అడవిలోకి వెళ్ళినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఏమి ఇక్కడ టచ్ చేయకూడదు, ఏం ఫుడ్ మనం తినకూడదు అనేది. ఎందుకంటే కొన్ని విషపూరితమైన ఫ్రూట్స్ కానీ ఉంటాయి, కొన్ని లీవ్స్ ఉంటాయి, కొన్ని దాంట్లో స్మెల్ చూస్తే కూడా మనం తెచ్చుకుంటాం. సో ఫస్ట్ అవి చాలా చాలా తక్కువ ఉంటాయి. సో దానిని మనం తెలుసుకుంటే దాని నుంచి అవాయిడ్ కావచ్చు. అలాగే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా ఫస్ట్ ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్ కి గెటింగ్ స్టార్టెడ్ లో కూడా మనం చెప్పాల్సింది కొన్ని థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మళ్ళీ తనకి రిపీట్ చేయాల్సింది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈ గెటింగ్ స్టార్టెడ్ లో వై వీ నీడ్ టు డూ దిస్ నెట్వర్క్ మార్కెటింగ్, వై వీ నీడ్ టు డూ దిస్ నెట్వర్క్ మార్కెటింగ్, ఎందుకు చేయాలనేది మళ్ళీ ఒక్కసారి తనకి రీకాల్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ప్రోడక్ట్ అనేది ఉంటుంది, ఆ ప్రోడక్ట్ నమ్మితే 500 రూపీస్ 600 రూపీస్ రీటైలింగ్ ప్రాఫిట్ వస్తుంది. ఒకరిని స్టార్ట్ చేపిస్తే 2-3 ఇన్కమ్ వస్తుంది. తనకి ఇక్కడ వరకు అర్థమవుతుంది. కానీ ఇన్ డెప్త్ గా ఎప్పుడు కొద్దిగా క్లారిటీగా చెప్పాల్సింది ఏంటంటే ఎందుకు మనం నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఇస్ వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్, అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి అనేది. దాని తర్వాత తనకు చెప్పాల్సింది ఏంటంటే డోంట్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఐ సే క్లియర్లీ ఇందాక నేను చెప్పినట్టు డోంట్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ తను కూడా చేయకుండా ఎలా ఓవర్కమ్ కావాలని ఇది స్టార్టింగ్ మనం చెప్పగలిగినామంటే ఆ మిస్టేక్స్ తను చేయడు. అవి ఏంటి అనే పాయింట్స్ మనం చెప్పలేము, ఎందుకంటే ఇట్ టేక్స్ వెరీ బిగ్ టైం. వి హ్యావ్ ఎ వెరీ లిటిల్ బిట్ టైం. ఒక హాఫ్ అన్ అవర్ లో నేను గెటింగ్ స్టార్టెడ్ ఇంపార్టెన్స్, గెటింగ్ స్టార్టెడ్ ఎందుకు తీసుకోవాలి, గెటింగ్ స్టార్టెడ్ లో ఏం చెప్తారనే దాని గురించి మాత్రమే చెప్తాను. సో వై వి నీడ్ టు డూ, వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మేజర్ గా మనం చెప్పాల్సిన టాపిక్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డోంట్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్ చాలా వరకు మిస్టేక్స్ చేయకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ ద ఫోర్త్ థింగ్ ఇస్ నెక్స్ట్ దాని తర్వాత మనం తీసుకెళ్లాల్సింది తనకి హౌ టు డూ బిజినెస్. సో అప్పుడు తనకి లిస్ట్ బిల్డింగ్ కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు లిస్ట్ బిల్డింగ్ ఎట్లా చేయాలి, ఎలా ఇన్విటేషన్ చేయాలి, దాని తర్వాత ఎలా ప్రాస్పెక్టింగ్ చేయాలి, ఎలా ప్రజెంటేషన్ చేయాలి అనే క్లారిటీ థింగ్స్ దీనికి ముందుకు వెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇది చేయకుండా మనం గనక డైరెక్ట్ బిజినెస్ లోకి తీసుకెళ్ళామంటే మనకంటే పెద్ద ఫూల్ ఇంకెవరు ఉంటారు. సో దట్ వీ కెన్ నాట్ క్రియేట్ ఎ హ్యూజ్ టీమ్ వర్క్ అనేది జరగదు. ఓన్లీ మన మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఎనికి తిరిగి చూసుకుంటే టీం వస్తుంటుంది వెళ్ళిపోతుంటది. ఎందుకంటే క్లియర్ గా అర్జున్ సార్ కూడా ఎప్పుడే ఒకటే చెప్తుంటాడు, అంటే ఐ క్లియర్లీ బిలీవ్ ఇన్ వన్ స్టోరీ. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు మన్మోహన్ సింగ్ వెళ్ళినప్పుడు వేరే కంట్రీ, నాకు గుర్తులేదు, వేరే కంట్రీ ప్రైమ్ మినిస్టర్ కూడా అడుగున్నాడంట, మీకు ఆల్మోస్ట్ 100 crores ప్లస్ పాపులేషన్ ఉంది, యూత్ ఉంది, ఇంతమంది ఉన్నారు, మీరు సూపర్ కంట్రీ కావచ్చు కదా అని. అంటే అక్కడ క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఎడ్యుకేటెడ్ యూత్ ఆర్ఎల్స్ ఎడ్యుకేటెడ్ పాపులేషన్ కనుక ఉంటే అది మనకి అసెట్ అవుతుంది. అన్ఎడ్యుకేటెడ్ ఉంటే కనుక అది మనకి లైబిలిటీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ మన టీంలో కూడా ఎంతమందికి ట్రైనింగ్స్ కానీ ఈ ప్రోగ్రామ్స్ కానీ ఇవి సిస్టమ్ కనుక తెలిస్తే ఎంతమంది ఉన్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్, డోంట్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఇట్లా గెట్టింగ్ స్టార్టెడ్ చేయకుండా సిస్టమాటిక్ ని పోకుండా మనం ముందుకు వెళ్ళడం వల్ల ఎంత పెద్ద టీం ఉన్నా వేస్ట్. ఎందుకంటే ఎడ్యుకేషన్ లేకుండా, వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా, ప్రాపర్ సిస్టమ్ గురించి తెలియకుండా ఒక 10 మంది అయితే ఆ 10 మంది బడ్డని మళ్ళీ మనమే తీసుకోవాల్సి వస్తుంది. సో సేమ్ ఇన్ ద వే ఇక్కడ కూడా నేను క్లారిటీగా చెప్తానంటే ఆల్రెడీ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ సిస్టమ్ ఇన్ ఇండస్ట్రీగా. దట్ ఈస్ లైక్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ సిస్టమ్. వైపేంట్ వైవ దగ్గర నుంచి మనం చూస్తే ఎవ్రీ వీక్ విఓపీస్ జరుగుతాయి,
వీడియోస్, వివా డిస్ట్రిబ్యూటర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతాయి, కేవైపీస్ జరుగుతాయి, నో యువర్ ప్రోడక్ట్స్ గురించి జరుగుతున్నాయి. సో కాబట్టి ఇంత మంచి సిస్టమ్ లో మన టీమ్స్ ని మనం ఇన్వాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక 1 వీక్ పోతే పోయింది. నన్ను అడిగితే ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్ స్టార్ట్ చేసిన ఒక 1 వీక్ పోతే పోయింది. వాడికి బిజినెస్ కరెక్ట్ గా నేర్పించి వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ గా నేర్పించి కొద్దిగా సిస్టమేటిక్ ప్రకారం ఈ కేవైపీ, ఈ ఎల్టీఓ, ఈ గెట్టింగ్ స్టార్టెడ్ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత ఫీల్డ్ లైక్ దింపడం ఇంపార్టెంట్. లేకపోతే అనవసరంగా వి మే లాస్ దట్ డిస్ట్రిబ్యూటర్. ఎందుకంటే మనకి ఎప్పుడు ప్రేమ్ సార్ చెప్పిందంటే 1 man is an one industry. 1 man is an one industry. Don't see a seed, see a very big forest in that. ఆపిల్ సీడ్ ని చూడొద్దు, ఆ సీడ్ లో ఉండే ఫారెస్ట్ చూడు. ఈ రోజు మనం అందరం కూడా ఎంత పెద్ద టీం కావడానికి ఒక్క పర్సన్ తో స్టార్ట్ అయింది ఈ ఇండస్ట్రీ. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను క్లియర్ గా, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో వర్క్ బిఫోర్ ద సేల్ ఈజ్ ఓన్లీ 10%, వర్క్ ఆఫ్టర్ ద సేల్ ఈస్ 90%. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ డూ మిస్టేక్స్ ఇన్ దిస్ బిజినెస్. సో కాబట్టి ఒక కొత్తగా స్టార్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్ కి మినిమం 48 hours లోపల ఖచ్చితంగా గెట్టింగ్ స్టార్టెడ్ జరిపించిన తర్వాతనే వర్క్ లేకి దిగాలి. ఇది రాసి పెట్టుకోండి మీరు మాత్రం పక్కగా. ఎవరైనా ఇప్పుడు వచ్చే నెక్స్ట్ అప్కమింగ్ స్టార్ట్అప్స్ కానీ కూడా మీరు ఇది ఒక గట్టిగా రాసి పెట్టుకోవాలి. గెట్టింగ్ స్టార్టెడ్ జరగకుండా వర్క్ లేక అసలు ఎవరు దిగకూడదు. నో వర్క్ అంటిల్ అన్లెస్ గెట్టింగ్ స్టార్టెడ్ అయిపోయేంత వరకు. సో గెట్టింగ్ స్టార్టెడ్ అనేది మినిమం యూ కెన్ టేక్ స్టార్ 1000 నుంచి రూబీ ఎగ్జిక్యూటివ్ అండ్ అబోవ్ వాళ్ళకి నుంచి వాళ్ళు తీసుకుంటారు. యూ డోంట్ వరీ. సో స్టార్ 1000 అండ్ రూబీ ఎగ్జిక్యూటివ్ అండ్ అబోవ్ వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే దానికి జరిగే ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ ఇట్ షుడ్ బి వెరీ బెస్ట్ ప్రోగ్రామ్. సో కాబట్టి స్టార్ట్ 50s కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ యూ డోంట్ నీడ్ టు వరీ. దాన్ని మనం అడగాలి అప్లయన్స్ సార్ ఇట్లా కొత్త డిస్ట్రిబ్యూటర్ స్టార్ట్ అయిన అడిగితే తను తీసుకుంటాడు. సో కాబట్టి మీరు ఎంతబడి అడిగితే ఖచ్చితంగా వాళ్ళు చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. అండ్ క్లియర్లీ సీ దట్ రైట్ వే, ఓన్ వే కాకుండా రైట్ వే లోనే బిజినెస్ వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు ఏమేమి చెప్పాలి గెట్టింగ్ స్టార్టెడ్ లో అంటే కూడా వై వీ నీడ్ టు డూ దిస్ నెట్వర్క్ మార్కెటింగ్, ఎందుకు చేయాలి, సో వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డోంట్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎలా చేయకూడదో కొన్ని పాయింట్స్ ఉంటాయి కాబట్టి అవి తనకు స్టార్టింగ్ లోనే చెప్పడం ఇంపార్టెంట్. దాని తర్వాత అప్పుడు లిస్ట్ మేకింగ్ కానీ ఎలా ఇన్వైట్ చేయాలి, ప్రాస్పెక్టింగ్ కానీ ఇవన్నీ క్లియర్ గా చెప్పి కేవీపీ అంటే సిస్టమ్ గురించి చెప్పడం చాలా ఇంపార్టెంట్. సో నో గెట్టింగ్ స్టార్టెడ్, నో బిజినెస్. ఐ హోప్ దిస్ ఈస్ ఎనఫ్ ఫర్ టుడే. గెట్టింగ్ స్టార్టెడ్ ఇంపార్టెన్స్ ఏంటి ఏమని. సో ఓవరాల్ మొత్తం గెట్టింగ్ స్టార్టెడ్ ఏంటి, అవునా గెట్టింగ్ స్టార్టెడ్ లో మొత్తం ఏం చెప్తారనే సబ్జెక్ట్ ఇట్స్ వెరీ హ్యూజ్ సబ్జెక్ట్. యూ పీపుల్ ఆల్రెడీ నో, మీరందరూ ఆల్రెడీ వింటారు కూడా. సో స్టార్ 1000 అండ్ అబోవ్ వాళ్ళకి ఎలా తీసుకోవాలని చెప్తే కూడా ఇంకా బెటర్గా ఉంటుంది. ఈరోజు మీకు ఈరోజు గెట్టింగ్ స్టార్టెడ్ ఇంపార్టెన్స్ అర్థమైంది అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ బ్యాక్ టు ద హోస్ట్ డానియల్ సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి సార్. సో ఎస్ అండి, గెట్టింగ్ స్టార్టెడ్ యొక్క ఇంపార్టెన్స్, యాక్చువల్లీ మన ఈరోజు మెయిన్ సబ్జెక్ట్ గెట్టింగ్ స్టార్టెడ్ యొక్క ఇంపార్టెన్స్. సో ఎందుకు గెట్టింగ్ స్టార్టెడ్ ఇప్పించాలి, ఎప్పుడు ఇప్పించాలి, గెట్టింగ్ స్టార్టెడ్ ఇప్పించకపోతే జరిగే పరిణామాలు ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసినాము. సో దాని తర్వాత గెట్టింగ్ స్టార్టెడ్ ఎలా ఇవ్వాలి అనేది స్టార్ 1000 అండ్ రూబీ లెవెల్లో మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక డిస్ట్రిబ్యూటర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి, లేదంటే ఒక స్టార్ 250, స్టార్ 500 లెవెల్లో ఉన్న వాళ్ళకి మన యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఒక స్టార్ట్ అయిన పర్సన్ ని వెంటనే గెట్టింగ్ స్టార్టెడ్ ఇప్పించడం మన రెస్పాన్సిబిలిటీ. అంటే వాళ్ళు వెంటనే ఫీల్డ్ లోకి దిగకుండా, ఎగ్జైట్ అయ్యి అలా చేయకుండా ఫస్ట్ ట్రైనింగ్ సెషన్ అటెండ్ అయిన తర్వాతనే వాళ్ళు ఫీల్డ్ లోకి దిగేటట్లు చేయాల్సినది మన రెస్పాన్సిబిలిటీ. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి సార్ ఫర్ దిస్ సెషన్. అండ్ యా, వి విల్ కంక్లూడ్, అంటే మనం ఈ సెషన్ ని అర్జున్ సార్, వి విల్ ఇన్వైట్ అవర్ మెంటర్ అర్జున్ సార్ అండ్ లెట్ us have few words. Arjun sir, very good morning. Balaji sir, is Arjun sir available? Yes, sir, we can conclude. Yes. So yes Andy, thank you so much once again Chiranjeevi sir, thank you so much for this wonderful session. So hope ప్రతి ఒక్కరికి ఈ గెట్టింగ్ స్టార్టెడ్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సో టుమారో we will meet in another session with an amazing speaker. And don't forget, ఈ రోజు సండే అంటే ఈవినింగ్ 7 o'clock కి 100% మనకు విఓపి ఉంటుంది. సో మేక్ షూర్ ఇక్కడ నేర్పించే స్కిల్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి అంటే
నేర్పించే స్కిల్స్ ని మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడే ఈ సెషన్స్ కి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి మీ ఇన్విటేషన్ కానివ్వండి, మీరు నేర్చుకునే ప్రతి ఒక్క స్కిల్ కానివ్వండి, లిస్ట్ బిల్డింగ్ కానివ్వండి, అవన్నీ యూజ్ చేసి విఓపికి మాక్సిమం గెస్ట్ మీరు అటెండ్ అవ్వండి. అప్పుడు ఈ సెషన్స్ మీకు బెనిఫిట్ అవుతాయి. జస్ట్ అటెండ్ అవుతున్నామా లేదా అని కాకుండా అటెండ్ అయ్యే సెషన్స్ ని మీరు ఇంప్లిమెంటేషన్ లో పెట్టి విఓపీస్ అటెండ్ చేయించారంటే మీ గెస్ట్ ని, దెన్ మీకు అప్పుడు బెనిఫిట్స్ అనేవి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఆల్ ద బెస్ట్. అటెండ్ విత్ మాక్సిమం పీపుల్ తో అటెండ్ అవ్వండి సెషన్ ని. డెఫినెట్ గా ఈ రోజు విఓపి చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. సో ఈ విఓపి అటెండ్ యూస్ చేసుకొని మీరు ఈ వీక్ లో మాక్సిమం రిజల్ట్స్ ని మీరు పొందొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సార్ పోల్ Sharat sir, you can launch the poll. Yes. So that's it for today from our side. So meet you all in today's VOP. Attend with maximum guests. All the best. Thank you so much.